దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొండమడుగు సంఘం 1994 సంవత్సరంలో జూలై 12వ తేదీన విశ్వవాణి ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించబడింది. సో ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచి అవుట్ రీచ్ నిమిత్తమై ఈ గ్రామానికి సేవకులు తరఫీదు పొందుతున్నటువంటి సేవకులు ఇటు వచ్చినప్పుడు ఈ యొక్క గ్రామంలో మరి ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్గా ప్రసన్న ఉండి ఆ తర్వాత అద్భుతమైనటువంటి రీతిలో ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య ప్రారంభించబడింది. వాస్తవంగా ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి సేవకులు ఇక్కడికి రావడం, సో చిన్నపిల్లల మధ్యలో పరిచయం ప్రారంభించి చేసినటువంటి ఆ పనికి ప్రతిఫలంగా ఈరోజు ఈ చక్కటి మందిరాన్ని మనం చూడగలుగుతున్నాం. దాదాపుగా ఈ ప్రాంతంలో మరి వీరేశమన్న గారు ఆయన తరచుగా వస్తూ ఉండేవాడు. తర్వాత రెవరెండ్ జి విజయ్ కుమార్ గారు మొట్టమొదటి సంఘ కాపరి. తర్వాత అనేక మంది సేవకులు ఈ ప్రాంతంలో సేవ చేసి మరి ఈరోజు మరి దైవజనులు మరి కృష్ణపరయ్య గారు స్థానిక సంఘ కాపరిగా ఉంటూ చేసిన ప్రతి పరిచర్య అద్భుతము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా మేము ముందుకు కొన్ని విషయాలు, ఒక సంఘము అభివృద్ధి కావాలి అంటే, ఒక సంఘము దీవింపబడిన స్థితిలో ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక మరి ఈరోజు సంఘం అభివృద్ధి చెందడానికి, సంఘం వృద్ధిలోకి రావడానికి, సంఘం అనేకులకు దీవెనకరంగా ఉండటానికి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను మనం ఈరోజు చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రము నాయన. నీ పేరు పెట్టబడిన ప్రజలంగా, నీ నామము చేత పిలువబడినటువంటి వారంగా నీ సన్నిధానానికి వచ్చి నాయన నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించావు. దైవజనులు కృష్ణపరయ్య తన ఆరాధన వర్తమానాన్ని అందిస్తూ మమ్మల్ని అందరినీ ఆరాధనలోనికి నడిపించిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు నాయన. ఈ సమయంలో నాయన నీవు మాతో మాట్లాడాలని, నీ మాటలు వినాలని మేము ఆశతో నీ వైపు చూస్తూ ఉంటున్నాము. నీ మాటలే మమ్మల్ని జీవింపజేయగలవు తండ్రి. నీ మాటల చేతనే మేము బలపడగలం ప్రభువా. ఈ మాటలు నాయన మాకు అనుగ్రహించి ప్రత్యేకంగా నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా ఎఫెసీలకు రాసిన పత్రిక గత దినం కూడా చెప్తూ వచ్చాను. అందరూ చదవండి. ఒక 25 minutes పడుతుందని చెప్పాను. చదివారు ఎవరైనా? ఎవరు చదవలేదు. నో ప్రాబ్లం, చదవకపోయినా పర్లేదు. చదవడానికి కష్టమైతే కనుక మన మొబైల్లో ఒకవేళ
తెలుగులో ఆడియో బైబిల్ విందామంటే కూడా ఆన్ చేసుకుని కూడా వినొచ్చు అన్నమాట. ఒక రకంగా మాధ్యమాలన్నీ రావడంలో గల ఉద్దేశం ఏంటంటే మనిషి కష్టపడకుండా పని లేకుండా జస్ట్ కూర్చొని వినటానికైనా వింటారేమో అని దేవుడు ఈ మాధ్యమాలను ఇచ్చి జ్ఞానం ఇచ్చారు. రాను రాను ఏమవుతుందంటే అసలు బైబిల్ కూడా పట్టుకొని తిరిగే పరిస్థితులు ఉండవేమో, అలాంటి రోజులు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసాయి కూడా. కానీ మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వింటే మర్చిపోతాం. కొంతమంది సామెత చెప్తా ఉంటారు, వినాలి ఈ చెవిలో వినాలి, తర్వాత చెప్పరు ఈ చెవిలోనే. అందరికి తెలుస్తుంది ఇదంతా. మన పెద్దలు పూర్వీకులు జ్ఞానంతో అనుభవంతో చెప్పినటువంటి మాట. ఈ చెవితో వినాలి, ఈ చెవితోని వదిలేయాలి. కానీ కళ్ళతో చూస్తూ ఒకవేళ చదివితే కనుక ఈ కళ్ళతో చూసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది గుండెల్లోనికి చొచ్చుకుపోతాయి. చెవితోనంటే ఈ చెవితోనంటే ఈ చెవితోని వెళ్ళిపోతాయి, కానీ కళ్ళతో చూస్తే గుండెల్లోకి దిగిపోతాయి అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా మరి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం గమనిస్తే 4 నుండి 6 వచనాల మధ్యలో ఉన్నటువంటి విషయాలలో ఒక్క మాట ఇందులో నుంచి నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనము యేసుక్రీస్తు ద్వారా అనే ఆ మాట ప్రకారం నుంచి చూస్తే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అంటున్నాడు. అంటే ఆయన సృష్టి ఆరంభింపక మునిపే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధులంగా ఉండాలని, తర్వాత నిర్దోషులంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒక మామిడి చెట్టుకు మామిడి పండ్లు చెట్టు మీదే పండ్లు అయ్యాయంట, చాలా మంచి కాపు ఉందంట. అయితే దారిలో వెళ్తున్నటువంటి ఒక 3 వ్యక్తులు ఏమనుకున్నారంటే, మామిడి పండ్లు భలే కనిపిస్తున్నాయి, వీటిని తెంపుకొని తిందాము అనేసి ఆలోచన చేసి వాటిని తెంపుకొని ఒక్కొక్కరి తీసుకొని వారు కొరుక్కొని లేదంటే పిండుకొని తింటూ లేదంటే తాగుతూ ఉంటే మామిడి పండ్ల రసాన్ని అవన్నీ కూడా నోట్లో పెట్టేసరికి ఒకరొకరు ఉండిపోయిందండి. ఒకరుగా ఉంటే లేకుంటే పులుపుగా ఉంటే ఇష్టపడతారా ఎవరైనా? అది తీపిగా ఉండాలా అని చూస్తారు. అప్పుడు ఏం చేశారంటే మామిడి పండ్లను తీసి చెట్టు చూస్తేనేమో బాగుంది, కాయలు చూస్తే బాగానే ఉన్నాయి, పండ్లను పిండుకొని తాగితే లేకుంటే తినడానికి పోతే అది ఒకరొకరు లేకుంటే ఉండగా ఉంది అని ఇసిరి కొట్టి వెళ్ళిపోయిందంట. ఆ పండు అలా ఉండటానికి గల కారణం ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, దాని వేరు ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క చెట్టుకు ఫలించే ఫలం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈరోజు దేవుని చేత నిర్మింపబడినటువంటి మానవుడు, మనిషి పాపాత్ముడు అవటానికి లేదంటే పాపంలో ఉండటానికి గల కారణం ఏమిటి అని అంటే,
ఈరోజు ఏదో తప్పు చేస్తే తప్పు చేశాడనేది కాదు అక్కడ. ఈరోజు తప్పు చేసినందుకు మనిషి పాపాత్ముడయ్యాడు అనే దానికి కాదు అక్కడ. దేవుడు ఆదాము అవ్వలను మొట్టమొదటిగా తయారు చేసి, మంటితో తయారు చేసి, నరుని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయినట్లుగా, ఆ తర్వాత ఆ నరునిలో నుండి మరి పక్కటెముకని తీసి స్త్రీగా నిర్మించినట్లు, ఆ స్త్రీని నరుని దగ్గరికి, ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడునని మంచి పేరు పెట్టుకొని ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ వారు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే 2వ అధ్యాయము ఆదికాండం 17వ వచనంలో అంటాడు, ఈ యొక్క తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నింటినీ మీరు తినవచ్చు, కానీ ఏదైతే నేను ఈ ఫలం గురించి చెప్తున్నానో ఈ ఒక్క పండు మాత్రం మీరు తినొద్దు, తింటే నిశ్చయంగా మీరు చచ్చెదరని చెప్పాడు. ఆ తర్వాత వీరు తిన్నారు. తర్వాత మనకు స్టోరీ అంతా బాగా తెలుసు, తోటల నుంచి వెలగొట్టబడ్డారు, ఇవన్నీ జరిగినాయి. సో అక్కడి నుంచి మానవుడు జన్మతః పాపాత్ముడయ్యాడు. ఈ పాపము నుంచి ఎవరయ్యా విడుదల కలుగజేయగలరు అనంటే, ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో ఆయన న్యాయస్థానంలో న్యాయాధిపతిగా ఆయన ఉంటున్నాడు. ఆయనే ఆజ్ఞ ఇచ్చాడు, ఇది తినమున నిశ్చయముగా నీవు చచ్చదవని చెప్పాడు. ఎఫెసీ పత్రికను మనము అర్థం ఎట్లా చేసుకోవాలి అంటే, మనము ఒకసారి పరిశీలన చేసుకుంటే మనలో ఏ మంచి లేదు అనేటువంటి విషయం మాత్రం తేటతెల్లమవుతుంది అన్నమాట. ఎందుకు కారణం అంటే, మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి చూపినటువంటి అవిధేయతను బట్టి మానవాళ్ళందరికీ కూడా పాపం అనేది సంక్రమించుకుంది. ఈ పాపం విషయంలో దేవుని యొక్క తీర్పు ఏమిటంటే, నీవు ఇది తినమున నిశ్చయంగా నీవు చచ్చదవు అనే ఈ మాటకు గల అర్థం ఏంటంటే, నువ్వు దేవుని నుండి వేరైపోయి నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో నువ్వు ఉంటావు. అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ ఏడుపు, పన్ను కొరుకుట, లేకుంటే రకరకాలైనటువంటి శబ్దాలతో కూడినటువంటి అల్లరి అదంతా ఉంటుంది. ఆ స్థలంలోనికి నువ్వు వెళ్తావు అనేది దేవుని యొక్క తీర్పు. ఈ యొక్క ఎఫెసీ పత్రికను మనం ధ్యానించేటప్పుడు, వీటి గురించి ఆలోచన చేసేటప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఒక కోర్టు సీన్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోర్టులో ఎవరెవరు ఉంటారు తెలుసా? కోర్టులో ఎంటర్ కాగానే ఎవరు కనబడతారు? ఎవరు కనబడతారు? జడ్జి కనబడతారు. కోర్టులో మనకు జడ్జి కనబడతారు. తర్వాత ఇంకెవరు కనబడతారు? లాయర్లు కనబడతారు. ఆ తర్వాత ఇంకెవరు కనబడతారు? ముద్దాయి. రైట్, ముద్దాయి కనబడతారు. ఇక మిగతా వాళ్ళు ఉంటారు, చాలా మంది పోలీస్ వాళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ గ్యాలరీలో కూర్చుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కోర్టు ఎఫెసీ పత్రికను మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. మనం ప్రభుచితమైతే దీన్ని కంటిన్యూ చేద్దాము. అంటే ఈ యొక్క ఎఫెసీ పత్రిక ఒక కోర్టు సీన్ను మన ముందుకు తీసుకొస్తుంది. న్యాయాధిపతి ఉన్నాడు, సో లాయర్ ఉన్నాడు, తర్వాత ముద్దాయి ఉన్నాడు. ఈ ముగ్గురిలో మనం కంపారిజన్ చేసుకుంటే, ఈ ముగ్గురు ఎవరంటే, న్యాయాధిపతి అంటే దేవుడు, తర్వాత లాయర్ దేవుడు, ఉత్తరవాది మన పక్షాన వాదించేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సో అక్కడ ఇంకొకరు ఉన్నారని చెప్పి ఎవరాలు? ముద్దాయి. ముద్దాయిలు ఎవరంటే మనమే ముద్దాయిలం. సో మనకు శిక్ష పడాలా, మనం శిక్షకు పాత్రులం. అయితే ప్రభు ఏం కోరుతున్నాడు అని అంటే, మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మన శిక్షకు పాత్రులమే. ఈరోజు మన స్వభావం మంచిది కాదు. ఈరోజు దేవునికి అవిధేయత చూపినటువంటి వారమే. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమతో ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం అందరం క్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి వారం. కొద్దిమందిమే ఉన్నాం. కానీ ఈ కొద్దిమంది ప్రభావితం చేసి గ్రామమంతటిని ప్రభావితం చేయగలగాలి అన్నట్లయితే మన ద్వారా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనము దేవుని బిడ్డలంగా, కాబట్టి దేవుని నమ్మినటువంటి వారంగా, దేవుని ప్రజలంగా, ఆయన రక్తంలో మనము విమోచింపబడినటువంటి వారంగా. అందుకే 7వ వచనంలో చూస్తే ఇక్కడ అంటున్నాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి మనము క్షమింపబడ్డాం. అయితే యేసయ్యను బట్టి క్షమింపబడినటువంటి మన జీవితంలో మనం ఇతరులకు క్షమాపణ కలిగించడానికి, ఇతరులకు ఈ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని, వార్తను ప్రకటించడానికి మన జీవితంలో ఈరోజు కొన్ని విషయాలు మనం వ్యక్తిగతంగా, సామూహికంగా మనం పాటించగలిగితే అద్భుతమైన రీతిలో ఎదుటి వారిని మనము ప్రభావితము చేయగలుగుతాం. ఆయన పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇక మనకు లైసెన్స్ దొరికేసింది, మనం ఏమైనా చేయొచ్చు, ఏముందిలే చేసిన తప్పును పోయి నేను క్షమాపణ అడిగితే ఆయన క్షమించే దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా, ఇవాళ నేను నమ్ముకుంటే ఏంటి, లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించేసాడు. ఆ ప్రేమను పొందుకోవడానికి అందరూ అర్హులే, అందులో నేను కూడా అర్హులనే. ఏదో మనం జీవించాలా, ఈ జీవితం జీవించి తర్వాత ఏమైతే ఆయన చూద్దాంలే అని అనుకుంటే పప్పులో కాలేసినట్లు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం అంత తేలికగా మనం తీసుకోవటానికి వీలు లేదు. నేను అంటాను, ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత ఈ వాక్యములో చెప్పబడినటువంటి విషయాలను మనం పాటించగలిగితే, నేను చెప్తున్నాను, కొండమడుగు గ్రామానే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలోకి వెళ్ళి నేను ఏమైనా చేయాలి, నేను ఏ విధంగానైనా వారిని రక్షించడానికి నా సాక్ష్యం చెప్తే చాలు అని అనుకొని బయలుదేరే పరిస్థితిని దేవుడిస్తాడు. మొట్టమొదటిగా మనం ఇక్కడ మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలను మనము గమనించినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని అంటున్నాడు. సంఘము దేవుని యొక్క శిరస్సు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన శిరస్సు. తర్వాత ఆయన అంటున్నటువంటి మాట, ఆ సంఘము ఆయన శరీరము అని అంటున్నాడు. ఈ మాట బాగా గమనించాలి. మనము ఆయన శరీరం అయి ఉంటున్నాం, ఆయన మన శిరస్సు అయి ఉంటున్నాడు. ఎలా తల లేకుండా, తల తీసేస్తే ఏముంటుంది? అది దాన్ని ఏమంటారు? తల లేకుంటే ఏమంటారు? మొండెం మాత్రం ఉంది అంటారు. ఈ మొండెం ఎక్కడికైనా వెళ్ళగలరా? గుడ్డెత్తి చేతిలో పడ్డట్టు నడుచుకుంటూ వెళ్తేనేమో ఆ మొండాన్ని చూస్తే చూసిన అందరూ కూడా వెల్కమ్ బ్రదర్, వెల్కమ్ సిస్టర్ అని ఆహ్వానిస్తారు. ఆ మొండాన్ని చూసిన
ఆ మొండాన్ని చూసిన వాళ్ళు పరుగులు తీస్తారు. అమ్మో తల లేకుండా ఉంది, ఇదేంటి మా అమ్మ ఓబోయ్ అని పరిగెత్తుకుంటూ పోతారు. ఏం దొరుకుతుంది పట్టుకొని వచ్చి కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, చంపేస్తారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు క్రీస్తు అను శిరస్సు మనకు లేకపోతే, మనకు శిరస్సు అయినటువంటి ఆ దేవుడు మనకు లేకపోతే కనుక మనకు ఉనికి లేదు. వీరెవరో, వీరేమైపోతారో తెలియదు. అంటే మొట్టమొదటిగా శిరస్సు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఆధిపత్యములో మనం ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను తన విలువైన రక్తాన్ని ఇచ్చి ఆయన కొన్నాడు. మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలు. ఆయన లేకుండా మనము లేము. అందుకే మనము గమనించాలి, మన అనుదిన జీవితంలో ఆయన మనకు శిరస్సు అయి ఉండి ఆయన నడిపిస్తున్నాడు. తర్వాత అంటున్నాడు ఆయన సంఘము, ఆయన శరీరం అంటున్నాడు. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఎవరైనా మెడికల్ అమ్మా సబిత ఎన్ని అవయవాలు ఉంటారో నీకు తెలుసా? బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని అవయవాలు ఉన్నాయి చెప్పడం మనకు కష్టం. వాళ్ళు డాక్టర్లు ఉంటే చెప్తారేమో. మన దగ్గర డాక్టర్లకు ఎవరైనా సిద్ధపడుతున్నారు? ఎవరికైనా ఆలోచన ఉందా అక్కడ డాక్టర్ కావాలని? లేదా మా పిల్లలు డాక్టర్ కావాలని ఎవరికైనా ఆలోచన ఉందా? ఎవరికి లేదా? ఎవరికి ఉంది? జాయిసీ ఉందా? జాయిసీ నీకుందా? మరి చెప్పే బిడ్డ మరి. రైట్, డాక్టర్ కావాలని ప్రార్థన చేద్దాం. ఓకే, ఆశ ఉండాలి, కానీ ఆశ ఉన్న ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు. మనం ఎట్లున్నా మన పిల్లలు బాగుండాలని మనం కోరుకోవాలి కూడా. వాడికి ఏం తెలివిందిలే, అది మట్టి బుర్ర, వాడు డాక్టర్ చదువుతాడని తల్లిగా తండ్రిగా నీవే అంటే కనుక జిందగీలో వాడు బాగుపడు. అర్థమవుతుందా? పిల్లల్ని ఎట్లా మనం ఆశీర్వదించాలంట. ఈ మధ్య నా కొడుకు మీద కోపం వచ్చి వాడు ఇలాంటి వాడు అని నా నోటికి వచ్చేసింది వెంటనే. అనేసరికి మళ్ళా ప్రభు నాతో మాట, బిడ్డ ఈ మాట అన్నవారు గలత్ అనేసరికి ప్రభు అట్లా ప్రభు ఆయన క్షమించిన ఆయన అని మళ్ళా దేవుడిని అడిగాను. మన పిల్లల గురించి మనం ఉన్నతంగా మనము ఆలోచన చేయాలి. ఈ మధ్య బాబు నేను మాట్లాడుకునేటప్పుడు బాబు వాళ్ళ కొడుకుతో అన్నాడంట, పెద్దతో జాషువాతో అన్నాడంట, ఇంకా నువ్వు మంచిగా చదువుకోవాలా, నువ్వు చదివినాక ఆ ఉద్యోగం, పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేసి నువ్వు దేవుని సేవకు రావాలి బేట అని అన్నాడంట. అంటే ఎవరన్నా రామనే అక్షయ్ అన్న ఆమెన్. రైట్, నువ్వు అన్నది కరెక్టే, ఆమెన్ అన్నా. అయితే జాషువా ఏమంటున్నాడు తెలుసా మీకు? జాషువా అంటున్నాడంట, డాడీ నేను ఉద్యోగం చేసి నేను సేవకుడు అయ్యేది కాదు, ఆలోచన చేసి ఒకటే చేయాలా, ఉద్యోగం పెద్దదా లేకుంటే నేను దేవుని సేవ చేయాలా అనేది ఈ రెండింటిలో ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాను. నేను దేవుని సేవకుని అవ్వాలనుకుంటున్నా డాడీ అని అన్నాడండి. ఇప్పుడు చెప్పండి అందరు ఆమేన్. అందరు గట్టిగా చెప్పాలి ఆమేన్. మన పిల్లలు ఏమి చేయాలని వారు ఆశపడితే ఆ స్థితిలో వాళ్ళని కనుక వదిలేస్తే నేను అంటాను గొప్ప దైవజనుడు అవుతాడు. నా మనవని గురించి కూడా అమెరికాలో ఉన్నవాడు, వాడి గురించి కూడా ఫస్ట్ బర్త్డే రోజు సేవకుడు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లోనే ఒక గొప్ప దైవజనుడు అవుతాడు అనేసి నా మనవని గురించి ఒక ప్రవచనం చెప్పినట్లుగా ఆయన చెప్పేశాడు. ఈ రోజులో అలా సేవకు రావాలి అన్నా, సేవ చేయాలి అన్నా 10 సార్లు ఆలోచించేటువంటి దినాలు ఉన్నాయి. రానున్న దినాల్లో మరి సేవ చేస్తారో చేయరో, ఇక రికార్డు చేయబడినటువంటి మాధ్యమాల ద్వారా రికార్డు చేయబడినటువంటి వాక్యాలు వింటూ మరి కొనసాగుతారేమో తెలియదు. కానీ ఏదైనప్పటికీ ఒకటి ఏంటంటే, మన జీవితంలో
ఆయనను శిరస్సుగా మనం కలిగి ఉండి మనం అవయవాలముగా మనము కనుక దేవునికి దగ్గరగా మనం జీవించగలిగితే అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఈ శరీరంలోని అవయవాలను కింద మనం పోల్చుకున్నట్లయితే సంఘము క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలు అన్నటువంటి ఈ మాట మనం ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఈ అవయవాల్లో దేనికి శత్రుత్వం అనేది ఉండదు. ఇలా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి ఏమైనా శత్రుత్వం ఉంటుందా? రెండు కాళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉంటుందా? రెండు కాళ్ళు ఉన్నాయి, నేను ఈరోజు నీతో పాటు రాను ఒక కాలు అన్నదనుకో, ఉదాహరణ, ఏమవుతుంది? అప్పుడు ఏం చేయాలా? ఒక కాలుతోనే కుంటుకుంటూ పోవాలి. అంటే ప్రతి అవయవము దేవుని యొక్క దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దారిలో నడుస్తుంటే ఓ చిన్న రాయి, గుల్కరాయి ఏదైనా ఉండి పాదానికి తగిలితే కనుక ఆ తగిలినటువంటి వెంటనే నొప్పి కలిగినప్పుడు అమ్మా అనేటువంటి మాట నోటికి వస్తుంది. ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు ఎవరు గుర్తుకు వస్తారు? అమ్మనే గుర్తుకు వస్తారు, అమ్మనే అంటారు. మన ప్రభుని నమ్మిన కనుక దేవా అని అనే అలవాటు కూడా ఉంటుంది. ఎప్పుడు ఆ నోట్లో ఆ మాటలు ఉంటే దేవా అని కూడా వస్తుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే శరీరం అనేది దేవుని యొక్క బిడ్డల యొక్క ఐక్యత గురించి మాట్లాడుతుంది. వన్నెస్, దేవుని యొక్క ఐక్యత, దేవునిలో ఉండవలసినటువంటి ఆ ఐక్య స్వభావం గురించి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘము అని అంటే దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి పోల్చబడినటువంటి స్థితిని మనం చూస్తాం. ఈ ఐక్యతను గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే మేమందరం ఒకటే, మేము ఒక మాట అనుకున్నాం, ఒకటి చేయాలనుకుంటున్నామంటే మేము కలిస్తే అందరం చేయగలుగుతాం అనే దృక్పథము ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తే ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. 19వ వచనంలో కాబట్టి చదువు. మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. ఇక్కడ అంటున్న మాట మనం గమనిస్తే ఎఫెసీ 2:19లో అంటున్నాడు, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇప్పుడు చెప్పాలి, మనం దేవుని ఇంటి వారము అని అంటే మనము ఎవరం అన్నట్టు? దేవుని కుటుంబం. మనమందరం ఒక కుటుంబం. ఒక కుటుంబము అని అన్నప్పుడు ఈ కుటుంబము ఉండవలసినటువంటి రీతిలో ఒకవేళ ఉంటే కనుక అద్భుతం ఉంటుంది. ఒకసారి చిన్నపిల్లల్ని అడుగుతాను, వాట్ ఈజ్ ఫ్యామిలీ? కుటుంబం అంటే ఏమిటి అని అంటే ఇంగ్లీష్లో చెప్పిన మాట ఏంటంటే ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్ లివింగ్ టుగెదర్ ఈజ్ ఏ ఫ్యామిలీ. కుటుంబం ఏంటిది అంటే తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండడమే కుటుంబం అనేసి చెప్తూ ఉంటారు. ఈరోజు ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బిడ్డ మీరు దేవుని ఇంటివారు, మీరందరూ దేవుని కుటుంబం, దేవుని కుటుంబం అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబంలో కలహాలు ఉండవట? ఉంటాయా? ఉంటాయి. కుటుంబంలో అలిగేవారు ఉంటారంటారా? చాలాసార్లు ఆడవాళ్ళు బాగా అలుగుతారనే వార్త
చాలా మటుకు వెలుగులోని కోసం వాళ్ళు అలుగుతారు ఆయన. వాళ్ళు అలగడం కాదు, ఇప్పుడు మగవారు కూడా అలుగుతున్నారంట. మగవారు కూడా అలుగుతున్నారంట. అలిగి 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 ఆగం చేసుకునే పాలు కానీ. అంటే ఈ యొక్క ఇటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవేంటంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒకటి ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది. మధ్య దైవ సేవకుడు చెప్తున్నాడు, తన సేవకుడు తన యొక్క కొడుకు మరి కన్యాకుమారి దగ్గర ఒక స్కూల్లో చదువుకుంటున్నాడు. తనకు అపెండిసైటిస్ వచ్చిందని ఆపరేషన్ చేశారు. అక్కడ వెళ్ళేసరికి ఆపరేషన్ అయింది. అక్కడ ఉండడం బాగాలేదని ఇంటికి తెచ్చుకున్నాడట. తనున్న స్థలాన్ని తీసుకొచ్చి ఆ గ్రామాన్ని తీసి పెట్టుకున్నాడు. అంతవరకు ఏ స్కూల్ అయితే ఆ బిడ్డ చదువుతున్నాడో అది సేవకుల పిల్లలు చదవటానికి అక్కడ బయటికి వెళ్ళని కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉండి అక్కడే అందరూ ఉండి దేవునిలో వారిని పెంచేటువంటి ఒక మంచి స్కూల్ అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరూ వాళ్ళతో వీళ్ళతో పరిచయం ఏర్పడి వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఒక రోజు అన్నాడంట, నాన్న నేను సినిమాకి వెళ్తాను నాన్న అన్నాడంట సేవకుని కొడుకు. సినిమాకి వెళ్తాను నాన్న అని అన్నప్పుడు అప్పుడు ఆ తండ్రి వద్దని చెప్పాడంట. లాస్ట్కి ఇక యావ తీర్చుకోలేక వాళ్ళ అమ్మకి చెప్పి నేనైతే సినిమాకి వెళ్తున్నా, ఈరోజు టికెట్ బుక్ చేశాను వెళ్తున్నాను వెళ్ళిపోయాడంట సినిమాకి. వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి తన కుమారుణ్ణి దగ్గరగా కూర్చోబెట్టుకొని అన్నటువంటి ఒక మాట ఏంటంటే, బేటా నువ్వు డబ్బులు పెట్టి సినిమా చూడటానికి వెళ్తున్నావు కనుక ఆ సినిమా చూడడం ద్వారా అదంతా ఎవరి జీవితాల్లో ఎవరి విషయాల్లో చూసి నువ్వు ఏం లాభం పొందేది లేదు బిడ్డ. మన ఇంట్లోనే ఒక సినిమా ఉంది చూడన్నాడంట. అర్థమైందా మీ అందరికీ? మన ఇంట్లోనే ఒక సినిమా ఉంది చూడు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మేము మీ అమ్మ నేనున్నా, మేము ఎట్లున్నాం, మా ప్రవర్తన ఎలా ఉంది, మా జీవితాలు ఎలా ఉన్నాయి, నువ్వు చూడు నీ జీవితాన్ని మార్చేస్తావు అని చెప్పిందంట. చెప్పేసరికి నిజమే కదా అని ఇక ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ నాయన గురించి చూడడం మొదలు పెట్టాడంట. భార్య భర్తలు అన్నప్పుడు ఒకరికొకరు మాటలు అనుకోరా? అనుకుంటారా? అనుకోరా? డెఫినెట్గా అనుకుంటాను. పొద్దున వచ్చేటప్పుడు నేను టైంకి పోవాలా అని అంటే, నువ్వు నాకు టైం చెప్పావు కదా, ఆ టైం కల్లా నేను రెడీ కాకపోతే నువ్వు మాట్లాడకు, అంతవరకు నువ్వు అరవద్దు అని అన్నది ఒక మాట. చెప్తున్నా మాట అరవద్దు అనేసరికి నేనేమని చెప్పండి, అరవటానికి నేనేమైనా కుక్కనా అని అన్నాను. సందర్భం చెప్తున్నా, ఇది ఒక సినిమా, నా ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక సినిమా. ఈ సినిమాను చాలా మంది ఏమనుంటాడు, ఏంటి పాస్టర్ ఇంట్లో జరిగేటి అని చెప్తాడు, ఎట్లా మాట్లాడదు, ఇవన్నీ అవసరమా అదంటే, అరే నా జీవితాన్ని చూసి ఇంకొకరి జీవితాలు బాగుపడాలా, నాలాగా ఉండకూడదు, ఈ సినిమా అది ఫెయిల్ అయిపోవాలా, ఇటువంటి నడవకూడదు అక్కడ. అందుకే మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, మన ఫ్యామిలీ మన కుటుంబం చాలా ఇంపార్టెంట్. మన కుటుంబంలో ఏమైనా ఉంటే ఒకరినొకరు చూసుకొని నేర్చుకొని సమాధానపడి దేవునికి దగ్గరగా జీవించేటువంటి అనుభవంలోనికి రావాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనమంట దేవుని ఇంటివారు. దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారికి కోపతాపాలున్నా, సమస్యలు వచ్చినా, ఇంకేదైనా కష్టం వచ్చినా సమాధాన పడటానికి సూర్యుడు అస్తమించే లోపే సమాధాన పడి తిరిగి ఐక్యంగా ఉండాలనేసి దేవుడు చెప్తున్నాడు. ఇల్లు అనే దానికి గదులు ఉంటాయి కదా, దేవుని ఇంటిలో ఉన్న వారికి గదులు ఉండవు. ఒకే ఇల్లు. ఇక్కడ అందరూ మనం ఏం కూర్చున్నాం, ఇక్కడ ఒకరు స్త్రీలు ఒకవైపు కూర్చున్నారు, పురుషులు ఒకవైపు కూర్చున్నారు, సేవకులున్నా మేము ఇక్కడ నిలబడ్డాం అంతే. ఈ హాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాం.
దేవుని కుటుంబం అయి ఉంటున్నాం. మనమందరం ఒకే కుటుంబంలో ఏవి ఎలా ఉన్నప్పటికీ సరి చేసుకొని సమాధానకరమైనటువంటి వాతావరణంలో మనం ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడో విషయాన్ని మనం గమనిస్తే, ఇదే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను అని అంటున్నాడు. ఈరోజు మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనేది మనం గమనిస్తే, ఇక్కడ అన్యజనులలో ప్రకటించుటకును క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును అంటున్నాడు. ఇక్కడ ప్రకటించుటకు అనే దానికి బదులుగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. అదేంటంటే, మనము ప్రకటిస్తే మనం ఏదైతే ప్రకటిస్తామో ఆ ప్రకటించేది అది సరైనదే అయినప్పటికీ దానికంటే ముఖ్యముగా మనము ఆ ప్రకటించేటువంటి సాధనంగా మనం మార్చబడాలి. అర్థమవుతుందా? ప్రకటించే సాధనంగా, ప్రసార సాధనంగా మనం మార్చబడాలి. విశ్వవాణి అనేసరికి ప్రజలందరిలో ఒకే ఒక ఆలోచన ఏంటంటే, విశ్వవాణి రేడియో అనేటువంటిది ఒక సాధనం, రేడియో సాధనం. 92వ సంవత్సరంలో కోటసిల్లాం అనేటువంటి గ్రామం నుండి ఒక పోస్ట్ కార్డ్ ఉత్తరాన్ని అందుకున్నాను. అప్పట్లో నేను జాయిన్ కాలే, 1993లో జాయిన్ అయ్యాను. సెల్వరాజన్న గారు చెప్పిన మాట, అన్నగారు ఆ ఉత్తరం తీసుకొని మన వ్యాన్ ద్వారా ఆ గ్రామానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఏ తల్లి అయితే, ఏ అమ్మ అయితే ఉత్తరం రాసిందో ఆ ఉత్తరం రాసినటువంటి ఆమెను కలవడానికి ఆ గ్రామానికి వెళ్ళి ఆమెను పిలిపించమని అడిగితే, అమ్మ రేడియోలో మాట్లాడేవారు మన దగ్గరికి వచ్చారు, మీరు రండమ్మా రండి, అయ్యగారు మిమ్మల్ని చూస్తారంట అనేసి ఆమెకు చెప్పడం జరిగింది. అయితే ఆమె ఏమంటుందంటే, అయ్యా ఇప్పుడు 7 గంటల కార్యక్రమం వస్తుంది, ఆ రేడియో వాళ్ళు మన దగ్గరికి ఎలాగ వస్తారయ్యా మన దగ్గరికి? లేదు ఒకటినే చెప్తున్నావు, అలెక్స్ వస్తారు అని అంటున్నారు. అనేసరికి ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ రేడియోలో ఉండి ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారని ఆమె యొక్క తలంపు. రేడియో ఒక సాధనం మాత్రమే, ఒక ప్రసార సాధనం. ఆ రేడియో ద్వారా వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ప్రసార సాధనాలు ఇంకా బాగా వచ్చాయి. ఇలా వీడియో ద్వారానైతేనేమి, లేకుంటే ఇంకా మనము గమనించిన జూమ్ ద్వారానైతేనేమి అనేకమైన ప్రసార సాధనాలు మనకు ఉన్నాయి. ఈరోజు ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మనం వెళ్ళి చెప్తే వింటారో వినరో మనకు తెలియదు. మనం వెళ్ళి చెప్తే లోబడతారో లోబడరో మనకు తెలియదు. ప్రసార సాధనంగా ఉండాలి అంటే మన జీవితాలను
వారు చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు తెలుసుకోగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆయన శరీరంలో అవయవాలంగా ఆయన ఆధిపత్యానికి లోబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత ఒకే కుటుంబంగా మనమందరం ఒకటే అనేటువంటి భావన కలిగించే విధంగా సంఘమంతా జీవించాలి. మూడవదిగా ప్రసార సాధనంగా మనం ఉండటానికి మన జీవితం అవతలి వారు చూసినప్పుడు, ఓహో యేసు ప్రభు ఆధిపత్యంలో ఉన్నటువంటి వారు, యేసు ప్రభు ఇంటి వారైనటువంటి వారు ఈ విధంగా ఉంటారా అని మన గురించి వారు చెప్పుకొని అవతలి వారి దేవుని దగ్గరికి ఒక తల్లి నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళిపోయినప్పుడల్లా అక్కడ పెద్ద గోల ఉండేదంట. ఏమిటి ఆ గోల అంటే, ఈమె చివరిన వస్తుంది, అందరికంటే ముందు నీళ్లు పట్టుకోవాలని ఆమె కోరిక అంట. చివరికి వస్తుంది, ఆమె అందరికంటే ముందు నీళ్లు పట్టుకోవాలని కోరిక. అప్పట్లో ఇత్తడి బిందెలు ఉండేవి. ఇప్పుడు ఏం బిందెలు ఉన్నాయి? స్టీల్ బిందెలు ఉన్నాయి. తర్వాత ఇంకా తెలివి ఉండటానికి ప్లాస్టిక్ బిందెలు. ఇప్పుడు కొట్టుకుంటే కూడా శబ్దం రాదు. ఆ రోజు ఇత్తడి బిందెలు ఉండే. ఆ ఇత్తడి బిందెలు కొడితే సొట్ట పడుతుందని, లేదా ఆ ఇత్తడి బిందెలు పాడైపోతాయని, ఆమె వచ్చిందంటే చాలు, ఆమె వాయిస్ ఉంటే చాలు, అందరు బిందెలు తీసుకొని ఇట్లా సైడ్లో పట్టుకున్న వాళ్ళు ఇట్లా దగ్గర పట్టుకుని ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆమె ఇంకా ఎట్లా ఎవరు ఆపిన ఆవదు ఆ తల్లి, ఎట్లా నా బిందె సొట్ట ఎందుకు పడించుకోవాలా, ఎవరి బిందె నన్ను కాపాడుకుంటూ ఆమె దారిచ్చేవాళ్ళంట. దారిచ్చి ఇలా గ్రామంలో హడల్ అవంటే. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆ గ్రామంలో ఆ ఇంటి పక్కలే ఆ యొక్క బోర్ లేదా ట్యాప్ పట్టుకుని ఆ పక్కనే ఒక ఇంట్లో నుంచి ఈ భాగవతం అంతా రోజు చూస్తున్నవాడంట. చూస్తున్నవాడు ఆమె వచ్చింది అని అంటే శబ్దం అనుకుంటా బాగా కలుసుకుంటూ వస్తుందంట. అయితే శబ్దం రావట్లేదంట. రోజు వినడానికి ఆ వాయిస్ వినకపోయేసరికి బోరు కొట్టిందో ఏమో, ఏంటి మంచి వాయిస్ రాలేదా అని ఓ రోజు అడిగాడు. తర్వాత 2వ వారం అయింది, ఏమి ఇన్ని రోజులు అయింది ఇంకా శబ్దం రావట్లేదు. 3వ వారం అయింది, ఏమి ఇంకా శబ్దం రావట్లేదు అని ఉండబట్టలేక, అమ్మ ఇక రామా, ఆ మధ్య మనం ఎప్పుడు వింటాం కదా, ఒక అమ్మ వస్తుంది, వచ్చేసరికి అందరూ దూరం ఉంటుంది కదా, లేట్ వస్తుంది, ముందు విని పట్టుకుంటుంది అంటారు కదా, ఆమె గురించి అందరూ కంప్లైంట్ చేస్తుంటారు కదా, ఏం ఆమె ఎక్కడికి నాకు రాలేదా అని అంటే, అదేంటయ్యా వచ్చింది నీళ్ళు పట్టుకుంటూ మాతోనే ఉందయ్యా, మరి సప్పుడు లేదేంటి, శబ్దాలు లేవేంటి అనేసి ఆమె మాట్లాడినప్పుడు చెప్పారంట అక్కడ ఉన్న వాళ్ళు, అయ్యా ఈ మధ్య బిందెల సప్పుడు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆమె జీవితము ఆమె యేసు ప్రభుని నమ్ముకున్నదయ్యా, యేసు ప్రభుని నమ్ముకుని ఆమె జీవితాన్ని మార్చేస్తుందయ్యా అనేసి మాట్లాడేసరికి ఈ వ్యక్తి దేవుని యొక్క శక్తి ఏంటో అర్థం చేసుకోగలిగాడు. గయ్యాలిగా ఉన్నటువంటి వ్యక్తి, అయ్యో ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు యేసు ప్రభుని నమ్ముకొని ఆమె ఇంత బాగైందంట అనేటువంటి ఈ వార్త వినేసరికి నేను యేసు ప్రభుని నమ్ముకుంటా అన్నాడు. ఆ ఇంటి పక్క ఏమైనా దేవుని బిడ్డ, ప్రసార సాధనం మనమే. ఎవరమంట? మనమే. ప్రసార సాధనంగా మనం ఉండాలి అంటే మన జీవితం నువ్వు నోటి మాట చేత ప్రకటింపబడి చేయడం ద్వారా అది సాధ్యం కాదు. కానీ మనందరం కనుక మనం మార్పు చెందినటువంటి జీవితాలు అవతలి వారు చూసే విధంగా మన జీవితం మనం కలిగి ఉంటే కనుక నేను అంటాను, కొండమడుగు మొత్తం ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు నమ్ముకున్న బిడ్డలంటే వారు యథార్థంగా ఉంటారు.
నీతి నిజాయితీ ఉంటుంది. ఒకసారి దైవ సేవకుడు తన జీవితంలో కిరాణా కొట్టుకు వెళ్తే 100 రూపాయలు ఇచ్చాడంట. ఆ 100 రూపాయలు తీసుకొని ఏదో 30 రూపాయలు ఏవో కొన్నాడంట. 70 రూపాయలు ఆయనకు వాపసు రావాలా. అయితే షాప్ అయినా 470 రూపాయలు ఇచ్చారంట. ఏమనుకుంటారు చెప్పండి? 70కి 470 వచ్చినాయి అనుకో, ఏమనుకుంటారు? జాక్పాట్ జరిగింది. నేను ప్రార్థన చేసిన కదా ఈరోజు బియ్యం లేవని, దేవుడు నాకు 400 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇదే ఆలోచన ఉంటుంది చాలాసార్లు. జాక్పాట్ తగిలింది అనుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఇటువంటి జాక్పాట్ల మీద ఆధారపడనే మన కష్టార్జితం. అందుకే 128వ కీర్తనలో మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించాలా. అంతేగాని తేలిగా వచ్చిందని, లేదంటే లాటరీ టికెట్ తీసుకుంటే లాటరీ వచ్చిందని, లేదంటే ఇంకేదైనా ఈ మధ్య కాలంలో మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి 21,000 రూపాయలను డిపాజిట్ చేస్తే ఏఐ ద్వారా నీకు ఇంత డబ్బు వస్తుంది, ఇన్ని లక్షలు వస్తుంది, ఇన్ని కోట్లు వస్తాయి అని కష్టాలు ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, అప్పులాలు ఉన్నవాళ్ళు, ఇటువంటి దాంట్లో 21,000 పోతే పోయిందిలే, వస్తే వచ్చింది, లేకుంటే పోయింది, వస్తే లక్షలు వస్తాయి, పోతే 21,000 పోతుందని చాలా మంది అలాంటి శోధనలో పడే ప్రమాదము ఉంది. అందుకే మన కష్టార్జితం పైన ఆధారపడాలా, యథార్థవంతులంగా ఉండాలా, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలంగా దేవుని కొరకు జీవించేటువంటి వారంగా ఉండాలి. అంటే మనము అవతలి వారిని ప్రభావితం చేయడానికి మనం ప్రసార సాధనంగా మార్చబడాలి మన జీవితం. ఈరోజు ఈ మూడింటితో మనం ముగించుకుందాం. మరలా అవకాశం దొరికినప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనం క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలను ఆయన ఆధిపత్యం కింద మనం ఉండాలి. మనము క్రీస్తు యొక్క కుటుంబంలో చేర్చబడినటువంటి వారు. ఆ కుటుంబ విలువలను కాపాడుకుంటూ మన కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కలిగినటువంటి స్థితిలో ఉండాలి. మూడవది ఏంటంటే మనము క్రీస్తు కొరకు ప్రసార సాధనంగా ఉండాలి. కాబట్టి మనము ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మనం తలలు వచ్చుదాం. ప్రభువా నాయన, నీ ఆధిపత్యానికి లోబడే కృపనివ్వు నాయన అని మనం అడుగుతాం. ప్రభువా, మేమందరం ఒకే కుటుంబము నాయన. కోపతాపాలు వచ్చినేమో, కానీ నీ రక్తములో విమోచింపబడినటువంటి వారు మా కుటుంబంలో, మా సంఘంలో శాంతి, సమాధానం, నెమ్మదిని మాకు ఇవ్వు నాయన. మన జీవితాలను అవతలి వ్యక్తులు పరిశీలనగా చూసినప్పుడు క్రీస్తు స్వారూప్యాన్ని మన యొక్క స్వారూప్యంలో మన యొక్క జీవితం ద్వారా అవతలి వారు తెలుసుకునేటట్లుగా ప్రసార సాధనాలుగా మనం ఉండటానికి ప్రేమ, నమ్మకం గల పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన నువ్వు మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, నీ ఆధిపత్యంలోనికి మమ్మల్ని నడిపించావు. నీకే స్తోత్రం. మేము ఒకే కుటుంబంగా ఐక్యత, సమాధానం కలిగినటువంటి వారంగా మేము ఉండగలగటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. అంతేకాదు మా జీవితం ఇతరులను ప్రభావితం చేయగలగాలి ప్రభు. ప్రసార సాధనంగా మేము ఉండాలి ప్రభు. అలాంటి కృపను మాకు దయచేయవ తండ్రి. నీకే మహిమ చెల్లిస్తాం. నా జరిగిన జీవాధిపతి
వేడుకుంటున్నాం